కులగణనలో బీసీల జనాభా తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వం చూపెట్టడం దుర్మార్గమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీసీల శక్తి నిర్వీర్యం చేయడం సహా ఆ వర్గానికి చెందిన వనరులను దోపిడీ చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అందులో భాగంగానే ముస్లింలందరినీ బీసీలో చేర్చారన్నారు. ముస్లింలను హిందూ బీసీ, ముస్లిం బీసీలుగా విభజించడం దారుణమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 50% కంటే మించి ఇళ్లలోకి వీళ్ళు వెళ్ళలేదు, సర్వే చేయలేదు, తూతూ మంత్రంగా చేశారు. బీసీలకు అన్యాయం చేసే విధంగా ముస్లింస్ అందరినీ తెచ్చి బీసీలలో కలపడం ఏదైతుందో ఇది బీసీ వ్యతిరేక విధానం. దీన్ని పూర్తిగా ముస్లింలను బీసీలుగా గుర్తించేటువంటి విధానం గానీ, ముస్లిం బీసీ, హిందూ బీసీ అని విభజించడం గానీ, ఆ రకంగా కులగణన చేయడం గానీ భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది బీసీలకు న్యాయం చేసేటువంటి విధానం కాదు, బీసీలకు అన్యాయం చేసేటువంటి విధానం అని చెప్పి మనం చేస్తాం. రాహుల్ గాంధీకి ఇంతకంటే ఘనమైంది ఏమి లేదు. ప్రజలను కులం పేరు మీద, మతం పేరు మీద విభజించేటువంటి చర్య.